చెప్పమ్మా, ఎట్ట పుట్టానమ్మా నేను, ఎట్ట పుట్టాను అడిగితే చెప్తారండి. మా తల్లికి ఉన్న ఓపిక అబ్బో ధన్యమా. చెప్పమ్మా. కుట్టి అంటాం బాబుని, కుట్టి ముద్దు పేరు. 1985 సంవత్సరంలో ఈ బిడ్డ పుట్టాడు నాకు. పుట్టిన వెంబటే ప్రొద్దుట 8 రాత్రి 1 గంటకి పెయిన్ స్టార్ట్ అవుతే 8:05 వరకు రాలేదు. నార్మల్ డెలివరీ నాకు 3. కాకపోతే చివరికి మా మమ్మీ ప్రేయర్ చేసి ఆయిల్ రాసిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమవుతుందో, నొప్పిలో ఇవ్వలేకపోతుంది, చాలా కష్టంగా ఉంది అని చెప్పింది. అప్పుడు మా ఊర్లో ఒక హాస్పిటల్ కూడా లేదనమాట. బయటికి తీసుకెళ్ళాలంటే ఒక 5 మైల్స్ వెళ్ళాలి. ఇంకా తరుణంలో అందరూ, మా తమ్ముడు తను కూడా మారుమనసు పొంది ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అక్కడికి ఇలా ఉందని చెప్పగానే లేచి ఆ తమ్ముడు కూడా వచ్చి ప్రార్థన చేసేస్తే ఆ నూనె కడుపు మీద రాసినప్పుడు వెంటనే బయటకు వచ్చాడు 8-5 గంటలకి. ఎలా వచ్చాడంటే, బిడ్డకు మెడకి 2 పేగులు చుట్టుకొని బలంగా లావుగా పుట్టాడు. అసలు బిడ్డ అలా పుడితే తల్లికి కానీ బిడ్డకు కానీ క్షేమం కాదు అన్నారు. కానీ ఆ సమయంలో దేవుడే సహాయం చేశాడు. అలాగే నాకు ప్రతి క్షణం ఈ బిడ్డ మీదే నా కళ్ళు ఉండే, ఈ బిడ్డ వరకే ప్రార్థన చేసేదాన్ని. ఏంటి ప్రభా నాకు నన్ను ఎలా చేసావేంటి ప్రభా అని దేవుడిని అడిగేదాన్ని. అలాంటి విషయాల్లో భయంకరమైన శోధనల నుండి, భయంకరమైన రౌడీజం నుండి దేవుడు తప్పించి కాపాడి తన సేవకునిగా నిలబెట్టుకున్నాడు. అందుకు దేవుని స్తుతులు, స్తోత్రాలు. కానీ రక్షించబడిన వెనక్కి తిరగకుండా ఉండాలని పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నాను. నా 3 కొడుకులు సేవ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు వీరి కొరకు 3 సేవ చేస్తాను. ప్రభా, వీరికి నీ తలాంతులను ఇవ్వండి, నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మవరాలు దర్శనాలు చూపించండి అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు 10 మంది మనవల్ని ఇచ్చాడు దేవుడు. 10 మంది మనవల కొరకు ప్రతి క్షణం ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ లోకంలో బిడ్డలు తప్పిపోకుండా చెయ్యి, కాపాడు, నీ కొరకు నిలబెట్టు అని నేను ప్రార్థన చేసుకుంటా. ఈ విధంగా నాకు పెద్ద బిడ్డమో 1983 సెప్టెంబర్లో పుట్టాడు. 85లో మైకేల్ పుట్టాడు. 85 మార్చి 11వ తారీఖున. 3వ బిడ్డ 86లో పుట్టాడు. 86 ఫస్ట్ డేట్తో పుట్టాడు. ఈ విధంగా 3 నాకు దేవుడు నన్ను నమ్మి ఇచ్చిన 3 బిడ్డల కొరకు నేను ప్రార్థన తప్ప ఇంకా నేనేం చేయలేను. ప్రార్థన ద్వారా ప్రభు వీరు దర్శించు, వీరిని ఆశీర్వదించు, వీరికి కానుకలు సమృద్ధిగా దయచేయి. రేడియో సేవ, టీవీ సేవ చేస్తున్నారు, వాటికి మీరు సహాయం చేయండి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అదే నా ప్రార్థన గురిగా మీ అందరి కొరకు వారి సంఘాలను దీవించు, వారి సంఘాలలో బిడ్డలను కాపాడు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు కూడా నేను 82లో రక్షించబడ్డాను. 82 జూలై 11. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను వెనక్కి తిరగకుండా ఆయన నామంలో నిలబెట్టి సజీవంగా ఉంచి, ఎన్నో అనారోగ్యాలు నాకు వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను సజీవంగా ఉంచి ఆయన సాక్షిగా నిలబెడుతున్నాడు. మీ అందరికీ నా వందనాలు.